గెస్ట్ హౌస్ 6వ భాగం. 5వ భాగంలో సీత వల్ల ఆనంద్ బాబు సంసారంలో కలతలు చెలరేగుతాయి. సీత తల్లి కాబోతుందని తెలుసుకున్న విజయ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆనంద్ బాబు తల్లి కూడా యాత్ర నెపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక ఎటువంటి అడ్డు లేకుండా ఆనంద్ బాబు సీతని చేరదీస్తాడు. కథ కొనసాగుతుంది. బిడియంగా వస్తున్న సీత కొద్దిగా సోఫాలోంచి ముందుకి వంగి చెయ్యి చాచి అందుకున్నాడు ఆనంద్. సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని 2 చేతుల ఆప్యాయంగా ఆమె భుజాలు చుట్టి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. వేలితో ఆమె గులాబీ రంగు చెక్కిలి మీద గుండ్రంగా రాస్తూ అన్నాడు, సీత, ముఖం అంతా అలా ఉందేం? ఏడ్చావు కదూ, నిజం చెప్పు అన్నాడు ఆమె కళ్ళలోకి పరిశీలనగా గుచ్చి చూస్తూ. ఆనంద్ ఆప్యాయతతో అలా అడిగేసరికి సీతలో దుఃఖం కడలి కెరటంలా విరుచుకొని పడింది. మనసులో గూడు కట్టుకున్న వేదన అంతా బయటికి వచ్చింది. అరరే, వద్దన్నానా? ఎందుకు? అసలు ఇప్పుడు ఏమైందని చెప్పు. నువ్వు అస్తమానం ఇలా ఏడిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? నాకింత ఆస్తి పలుకుబడి ఉన్నా నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను కదా అనిపిస్తుంది. లాలన నిండిన ఆనంద్ బాబు స్వరం సీతను పూర్తిగా వివసరాల్ని చేసింది. ఆర్తిగా 2 చేతులు పెనవేసి ఆయన ఒడిలో ఒదిగిపోయింది. ఆనంద్ అరచేత్తో ఆప్యాయంగా సీత వెన్ను నిమురుతూ ఆమెను మరింతగా హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు. కొద్ది క్షణాలు పున్నమి నాటి వెన్నెల చల్లదనంలా, నిశ్శబ్ద సంగీతంలా ఇద్దరి మధ్య చిత్రమైన స్తబ్దత. సీతలోని మూగ వేదన వెన్నలా కరుగుతోంది. వణికే స్వరంతో నెమ్మదిగా మనసులోని మదనం అంతా చెప్పేసింది. ఆనంద్ బాబు గారు, ఇంక నుంచి దయచేసి మీరు ఇక్కడికి రావద్దు. నాకు కొద్దిగా డబ్బియ్యండి, ఎటైనా వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండలేను. మీరు వెళ్ళి విజయ్ గారిని తీసుకుని వచ్చేయండి అంది బాధతో. ఆనంద్ కంఠం అనునయంగా పలికింది. సీత, ఊరు చివర ఉంటున్న నువ్వే ఇలా భయపడితే నా మాట ఏమిటి? చూడు, నువ్వు అలాంటి అనవసర భయాలేమీ పెట్టుకోకు. ఈ సమయంలో అసలు నువ్వు ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా? అయినా నువ్వు అనవసర విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది, నిన్ను పెట్టి పోషించేది నేను. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకు బాధపడతావు? సీత, నా మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుని నేను ఇక్కడికి వస్తున్నాను కానీ ఇతరుల ప్రోద్బలంతో కాదే. ఎప్పుడైనా నేను ఏదైనా అంటే నువ్వు బాధపడు, నే వెళ్ళిపోమ్మంటే నువ్వు వెళ్ళిపోవాలి, అంతేగాని ఇటు చూడు అంటూ ఆమె చుబుకం పట్టి తన వైపుకు తిప్పుకొని తీయని స్వరంతో నెమ్మదిగా అనురాగం వర్షించే గొంతుతో అన్నాడు, సీత, ఇప్పటికే మా ఇద్దరి గురించి చాలా రోజులుగా జనం చెప్పుకుంటున్నారు. ఇంకెంతకాలం చెప్పుకుంటారు? కొన్నాళ్ళకి ఇది పాతబడిపోతుంది. అప్పుడు మన గురించి ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలు లేకపోతే రెండో పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. నెమ్మది మీద విజయ్ నొప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా భార్య, నా బిడ్డలు అనాథలు ఎన్నటికీ కాకూడదు. నీకు నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట నమ్ము. విజయ నా మీద కోపంతో వెళ్ళిపోయింది, కానీ ఆమెని నెమ్మది మీద ఒప్పించి తిరిగి తొందరలోనే తీసుకొస్తాను. విజయ ఎన్నటికీ తల్లి కాలేదని డాక్టర్లు ఏనాడో చెప్పారు, కానీ ఆమె బాధపడుతుందని నేను ఆ విషయం విజయ్ నుంచి దాచిపెట్టాను. మా నాన్న నా కోసం లక్షల ఆస్తి సంపాదించి పెట్టాడు. దానికి ఒక బుల్లి వారసుడు కావాలి కదా. విజయని నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నా మాకు పిల్లల్ని చూసుకునే అదృష్టం లేకపోయింది. కానీ మనిద్దరం దైహికంగా కలిశాం. భగవంతుడు సమ్మతించినట్లు నేను తండ్రిని కాబోతున్నాను. ప్రస్తుతం నాకు కుటుంబ పరిస్థితులు బాగుండలేదు. అటు కంపెనీలోనూ చికాకులు వస్తున్నాయి. మానసికంగా ఎంతో నలిగిపోతున్నాను. అయినా ఏ కొంచెమైనా నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అంటే అది నిన్ను చూసే సీత. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోకు. ఎవరు ఏమన్నా మన ఇద్దరి మధ్య ముడిపడ్డ ఈ బంధం తెగిపోదు. వింటున్నావా సీత? ప్లీజ్, నిన్ను విడిచి నేను ఉండలేను. ఎందుకో సరిగ్గా విప్పి చెప్పలేను, కానీ నా మనసంతా నువ్వే అనిపిస్తోంది సీత. తపనగా ఆమెని కౌగిలి చేసి ఆర్తిగా ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం అనంతరం పెదవి కదిపింది సీత. విజయమ్మ గారు అసలు ఎందుకు వెళ్ళిపోయారు? విసుగ్గా చూశాడు ఆనంద్. చెప్పాను కదా, ఊళ్ళో అంతా అనుకునే విషయం అమ్మకి విజయ్కి కూడా తెలిసింది. విజయకి నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది అన్నాడు నిర్లిప్తంగా. సీత మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ ఆమె కళ్ళల్లోకి చూశాడు.
ఏమిటి? ముందు చేతిలో చెయ్యి వేసి చెప్పు అని మాట తీసుకుని అసలు విషయం చెప్పాడు. సీత, ఎట్టి పరిస్థితుల్లోనూ నా అనుమతి లేకుండా నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోనని మాట ఇయ్యి. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ప్రేమ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సాహసం చేసి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు. నువ్వేం దిగులు పడకు, నీకు నేనున్నాను. కావాలంటే మనమిద్దరం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ సీత, నువ్వు నాకు చక్కటి బాబుని ప్రజెంట్ చెయ్యాలి. నాపై నీకే కొంచెం ప్రేమ ఉన్నా నమ్మకం ఉన్నా నా కోరిక కాదనకు. ఇంతకుముందు ఒకసారి అన్నావు గుర్తుందా? ఆనంద్ గారు, నా చర్మంతో చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను అని. ఇప్పుడు అడుగుతున్నాను, నీకు నా పట్ల ఏమాత్రం కృతజ్ఞత గౌరవం ఉన్నా నా కోరిక కాదనకు. సీత నిశ్శబ్దంగా తలదించుకుని ఉండిపోయింది. మళ్ళీ ఆనంద్ అన్నాడు, సీత, మంచో చెడో జరిగిపోయింది. జరిగిన దాని గురించి వగచి లాభం లేదు. గతం నాస్తి అనుకుని మర్చిపో. ఇప్పుడు ఎవరేమన్నా ఎవరు కాదన్నా నువ్వు నా బిడ్డకి తల్లివి. మన ఈ బంధాన్ని ఎవరు కాదనలేరు. నువ్వేం బెంగపడకు. నేను ఈ మధ్య ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. ఒక నిర్ణయానికి కూడా వచ్చాను. నేను బాంబే టూర్ నుంచి రాగానే నిన్ను సిటీకి తీసుకువెళ్తాను. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతనున్నాడు. అతను అతని భార్య ఇద్దరు కూడా డాక్టర్లు. ప్రైవేట్గా ఒక పెద్ద నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. ఒకప్పుడు ఆర్థికంగా వాళ్ళకి నేను ఎంతో సహాయం చేశాను. వాళ్ళిద్దరికీ నేనంటే ఎంతో అభిమానం, ఎనలేని గౌరవం. నిన్ను తీసుకువెళ్ళి ఆ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేస్తాను. డెలివరీ అయ్యేదాకా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అక్కడ నీకే లోటు ఉండదు. నాకు తీరిక చిక్కినప్పుడల్లా వస్తూ ఉంటాను. కావలసినప్పుడల్లా టెలిఫోన్లో మాట్లాడుకోవచ్చు. తర్వాత నువ్వు అక్కడే సెటిల్ అవుదు కానీ మళ్ళీ ఇక్కడికి రావద్దు. స్థిమితంగా ఆలోచించి నీకు నేను ఏదో ఒక మంచి ఏర్పాటు చేస్తాను. డబ్బు విషయంలో కానీ నా అనురాగం విషయంలో కానీ నీకు నీ బిడ్డకు ఏ లోటు రాదు. నా మాట నమ్ము. కానీ నువ్వు ముందు ధైర్యంగా ఉండు. నువ్వు మాత్రం తొందరపాటుతో అధైర్యపడి ప్రాణం మీదికి మాత్రం తెచ్చుకోకు. ప్రాణం తీయటం చాలా సులభం, కానీ తిరిగి ప్రాణాలు పొయ్యలేం కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బిడ్డకి తల్లి లేని కొరత ఉండకూడదు, తెలిసిందా? ఈ మాటలు మాత్రం నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్న పిల్లలకు చెప్పినట్టు నచ్చచెప్పి బ్రతిమలాడే ధోరణిలో ఆనంద్ సీత దగ్గర మాట తీసుకున్నాడు. సీత అతను చెప్పిందంతా వింటూ మౌనంగా ఉండిపోయింది. ఏ విధమైన అభ్యంతరం చెప్పలేదు. ఆ మర్నాడు ఆనంద్ బాంబే టూర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ హరి, డాక్టర్ సునీతలది ప్రేమ వివాహం. ఇద్దరు 4 సంవత్సరాలు పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. ఆ తరువాత సిటీలో స్థలం కొని నర్సింగ్ హోమ్ స్థాపించారు. డాక్టర్ హరి, ఆనంద్ చిన్ననాటి స్నేహితులు. కేవలం చిన్న పరిచయం స్నేహమే కదా ఆ ఇద్దరి మధ్య ప్రాణ స్నేహం ఉందని చెప్పవచ్చు. డాక్టర్ హరికి చదువుకునే రోజుల్లో కూడా ఆనంద్ ఆర్థికంగా చాలా సహాయం చేశాడు. ఆ తర్వాత అతను నర్సింగ్ హోమ్ పెట్టుకున్నప్పుడు కూడా ఆనంద్ ఆర్థికంగా చాలా సహకరించి మిత్రుడిని ప్రోత్సహించాడు. మొట్టమొదట ప్రారంభంలో 150 పడకలతో ప్రారంభమైన అర్చన నర్సింగ్ హోమ్ 3 ఏళ్లు గడిచేసరికి 2 అంతస్తులకి విస్తరించి 1000 పడకల దాకా మారింది. ఆ సిటీలోనే పెద్ద నర్సింగ్ హోమ్గా పేరు పొందింది. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలన్నింటికీ ఆ నర్సింగ్ హోమ్ కేంద్రం. దాదాపు 10 సంవత్సరాలుగా ఆ నర్సింగ్ హోమ్ నడుస్తోంది. అయినా ఇప్పటిదాకా హరి అంటాడు, ఆనంద్, ఆ రోజు నీ ప్రోత్సాహం సహకారం లేకపోతే ఈరోజు నేను డాక్టర్ని అయి ఉండేవాడిని కాదు, ఇంత పెద్ద నర్సింగ్ హోమ్ నడపగలిగేవాడిని కాను అంటాడు అభిమానంగా. అందుకే ఆనంద్ సీత ప్రెగ్నెంట్ అని చెప్పగానే అతనికి వెంటనే జ్ఞాపకం వచ్చారు డాక్టర్ హరి, డాక్టర్ సునీత దంపతులు. అర్చన నర్సింగ్ హోమ్లో గైనకాలజీ స్పెషలిస్టులు ఉన్నారు. మంచి స్టాఫ్ షిఫ్టుల వారీగా పనిచేస్తారు. అన్ని సౌకర్యాలతో విదేశీ పరికరాలతో అత్యంత ఆధునికంగా ఉంటుంది అర్చన నర్సింగ్ హోమ్. జనరల్ వార్డ్స్తో పాటు స్పెషల్ రూమ్స్ కూడా చక్కటి సౌకర్యాలతో అమరి ఉన్నాయి. అందుకే సీతని ఆ నర్సింగ్ హోమ్లో జాయిన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత ఆనంద్ బాంబే టూర్ నుంచి రాగానే సీతని కారులో సిటీకి తీసుకువెళ్ళాడు. సీత పూర్తి బాధ్యత డాక్టర్ హరి, సునీత దంపతులకు అప్పగించాడు. డాక్టర్ సునీత అడ్వైస్ ప్రకారం ఆమె కోసం బలమైన మందులు, టానిక్కులు కొన్నాడు. ఒక చిన్న సూట్ కేస్ నిండా ఆమెకి కావలసిన బట్టలు, టాయిలెట్ సామాగ్రి అమర్చాడు. స్పెషల్ రూమ్లో అడ్మిట్ చేసి భోజన సౌకర్యం కూడా అమర్చాడు. ఆమె ఏ విషయంలోనూ ఆమెకి ఏ చిన్న లోటు జరగకుండా హరి దగ్గర మాట తీసుకున్నాడు. సీత వద్దు వద్దన్నా వినకుండా కొంత డబ్బు, బ్యాంక్ పాస్బుక్ ఆమె చేతిలో ఉంచి నిశ్చింతగా ఇంటికొచ్చాడు. అప్పటికి గుండెల మించి పెద్ద బరువు దిగినట్లు అయ్యి తేలి కనిపించింది. సీత ఆరోగ్యం గురించి, పుట్టబోయే బిడ్డ గురించి దిగులు తగ్గి మనసు కుదుటపడింది.
సీతకి సౌకర్యాలు చేసి రక్షణ కల్పించాక తనకి తానే సుఖం చేసుకున్నంత ఆనందం అనిపించింది. మనసుకి చల్లని ప్రశాంతత చిక్కింది. ప్రేమ రెండే అక్షరాల పదం అయినా భగవంతుడి నామం కంటే పవిత్రమైంది, హిమాలయం కంటే ఉన్నతమైంది, తేనె కంటే మధురమైనది. కానీ సక్రమమైన ప్రేమ మనిషిని ఉన్మత్తుణ్ణి చేస్తుంది. అక్రమమైన ప్రేమ అధపాతాళానికి దిగజారుస్తుంది. అయితే ప్రేమ అక్రమమైన, సక్రమమైన, పవిత్రమైనదే, అతి మధురమైనదే. అదే సృష్టి చిత్రం. ఆనంద్ హృదయంలో సీత స్థానం ఇది అని నిర్వచించలేని ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సీత అన్న రెండక్షరాలు పదం కంటే అతనికి ఎనలేని మమకారం. లేత వయసులో మంచి అందంతో ముగ్ధత్వం ఉట్టిపడేలా ఉన్న సీతను చూసిన మొదటి క్షణంలోనే అతని మనసు చిత్రంగా స్పందించింది. కానీ ఒక విధంగా ఆ స్పందనని కొంతకాలం పాటు అణిచివేశాడు. తన హోదా, పరువు, ప్రతిష్టలు, సాంఘిక మర్యాద, సంస్కారానికి అడ్డుపడ్డాయి. నిజం చెప్పాలంటే సీత పట్ల మనసులో ఏర్పడ్డ ఒక విధమైన అభిమానంతో ఆమె మెప్పు కోసమే వాళ్ల కుటుంబాన్ని అంతగా ఆదుకున్నాడు అన్న అతిశయోక్తి లేదు. కానీ చివరికి అనూహ్యమైన విషాద పరిస్థితుల్లో సీత అతని మనసుకి దగ్గరగా వచ్చింది. సౌరభము లేల విరుజిమ్ము పుష్పవజ్రము, చంద్రిక లేల వెదజల్లు చందమామ, ఏల సలలంబు పారు గాడ్పేల విసురు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అన్నంతగా ఆమె అతన్ని అలరించి హృదయమంతా ఆక్రమించుకుంది. అతనికి ఎంతో ఇష్టమైన సీత ఆమె జీవితంలో ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న విషాద పరిస్థితులు ఆనంద్ని ఆవేదనకి గురిచేశాయి. ఆమెకు తను ఏమీ మంచి చేయలేకపోతున్నాను అన్న వేదన మిగిలింది. తనకి తెలియకుండానే ఆమె కోసం తనని తాను అర్పించుకున్నాడు. తానే ఆమె అయ్యాడు. అది కేవలం వయసు ఆకర్షణ, ఉద్రేకం మాత్రం కాదు. నిజం చెప్పాలంటే ఆనంద్ ఆ రకమైన వయసు, ఉద్రేకం దశ దాటి మానసికంగా పరిపక్వ దశకొచ్చాడు. అతనిది ఒక రకమైన మానసిక ఆవేదన, సీతది మరొక రకమైన మానసిక ఆవేదన. ఏది ఏమైనా ఆమె ప్రేమలో, ఆమె అనురాగంలో వశం తప్పటం జరిగింది. చుక్కల మధ్య నీలాల నింగిలో దోగాడే చందమామ నేల మీద నీటి మధ్య తేలే కలువబాలని వరిస్తాడు. ఇక్కడ అంతస్తులు, అంతరాల కంటే అనురాగం ముఖ్యం. తనకి సీతకి మధ్య ఉన్న ప్రేమ, ఆరాధన కూడా అలాంటిదే అనిపించింది అతనికి. ఇంకా సీత తనకి పాపనో బాబునో ఇస్తుందని తెలిసిన క్షణం నుంచి అతనికి సీత మరీ కంటి పాప అన్నంత అపురూపమైపోయింది. అసలు ఈ జన్మకి తన జీవితంలో అంతటి అదృష్టం లేదనుకున్నాడు. అసలు తను అనర్హుడనేమో అని కూడా కుమిలిపోయిన క్షణాలు లేకపోలేదు. అలాంటిది అకాల వసంతంలా 40 ఏళ్లు దగ్గర పడుతున్న తరుణంలో తను తండ్రి కాబోతున్నాడు కదా అన్న ఆనందం అతన్ని నిలవనీయటం లేదు. తన రక్తానికి రక్తం, తన రూపానికి రూపమైన ప్రతిరూపాన్ని ఒక్కసారి 2 చేతులా తీసుకుని ముద్దు పెట్టుకోవాలి. తన బిడ్డని ఆర్తిగా గుండెకి హత్తుకోవాలి. ఆ మధుర క్షణం కోసం అతని తనువు, మనసు తహతహలాడుతోంది. నిస్సహాయ స్థితిలో తన సర్వస్వాన్ని అర్పించి, లోక నిందని కూడా భరించి, భవిష్యత్తుని పణంగా పెట్టి తనకి అంతటి మాధుర్యాన్ని చవిచూపుతున్న సీత అంటే అతనికి ఎనలేని ఆప్యాయత, అంతులేని మమకారం. ఆమె కోసం తన యావత్ ఆస్తి, పదవి, హోదా కూడా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో ఉన్నతమైన అతని వ్యక్తిత్వాన్ని ప్రేమ జయించింది. అసలు ప్రేమ అంటే ఏమిటి? వసంతంలో లేత మావి చిగురులు మెక్కి గండు కోయిల జంట కోయిల్ని పిలుస్తూ మోహావేశంతో పాడే తీయని పాట, పూలని చూసి గండు తొమ్మిది ఝంకార నాదం, వెన్నెలలో సెలయేటి గలగలలు, అదే నా ప్రేమంటే. ఏమో. విజయ పుట్టింటికొచ్చి 4 నెలలు దాటుతోంది. తులసమ్మ యాత్రలు పొడిగించుకుని కొడుక్కి డబ్బు పంపమని రాసింది. దాంతో ఆనంద్ బాబుకి ఒంటరితనం ఎక్కువైంది. ఇన్నాళ్ళు సీత ఉంది కనుక ఆ శూన్యం కనపడలేదు. కానీ సీత కూడా సిటీ నర్సింగ్ హోంలో చేరటంతో అతనికి ఇంకా గెస్ట్ హౌస్ ఛాయలకి వెళ్ళే అవసరం లేకపోయింది. దాంతో అతని ఒంటరితనం మరీ వేలెత్తి చూపించినట్లయింది. భార్య, తల్లి ఒకటై తనని కావాలని కక్ష కట్టి సాధిస్తున్నట్లు బాధపడసాగాడు. ఒక్కగానొక్క కొడుకని అమ్మ తనని ఎంత ప్రేమగా చూసేది, కంటి పాపలా అపురూపంగా చూసేది. అలాంటిది తనని వదిలి నెలలు యాత్రలు చేస్తోంది. విజయ మాత్రం ఇదివరకు ఆనంద్ ఏ వేళ ఇంటికొచ్చినా ఇల్లు పెళ్లి ఇల్లులా కళకళలాడుతూ ఉండేది. ఆనంద్ ఇంటికి రాగానే గడప దగ్గరే తల్లి ఆప్యాయంగా పలకరించేది.
ఇంట్లో లక్ష్మిలా తిరిగే భార్య విజయ చిరునవ్వుతో ఎదురొచ్చి అనురాగంతో సేద తీర్చేది. అటువంటి తల్లి భార్య లేని ఇల్లులాగా అనిపించటం లేదు ఆనంద్కి. నిజానికి భార్య అన్న మనిషి లేనినాడు మగవాడికి సుఖం అన్న పదానికి అర్థం తెలియదేమో. ప్రస్తుతం ఆనంద్ పరిస్థితి అదే. ఇతరత్రా చెప్పదగ్గ ఏ లోటు లేకపోయినా అంతరాంతరాలలో ఏదో వెలితి, పూడ్చలేని అగాధం ఏర్పడింది. తిరిగి భార్య ఇంట్లో తిరిగితే గాని ఆ శూన్యం పోదేమో. ఎలాగైనా విజయ్ని తిరిగి తీసుకురావాలి. తప్పు తనది. విజయ్ ఆగ్రహించటంలో అర్థం ఉంది. ఎంత ఉత్తమురాలైన భార్య అయినా భర్త యొక్క చెడు ప్రవర్తన, పరస్త్రీ వ్యామోహం సహించలేదు. విజయ్ ఇల్లు విడిచి వెళ్ళిన మరుక్షణం నుంచి ఆనంద్ మనసులో మెదులుతూనే ఉంది. ఆమె సంచరించిన ఇల్లు, ఆమె లేని ఇల్లు కళావిహీనంగా తోస్తోంది. ఏదో వంటవాడు ఇంత వండి పెడుతుంటే రోజులు యాంత్రికంగా దొర్లుతున్నాయి తప్పించి జీవితంలో సరైన తృప్తి లభించటం లేదు. నిజానికి విజయకి తన వల్ల అన్యాయం జరగటం ఆనంద్ బాబుకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆమె వెళ్ళాక తనకిగా తను లెటర్స్ రాశాడు. వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ పంపాడు. కానీ విజయ రాలేదు. కనీసం అతని ఉత్తరాలకి జవాబు కూడా రాయలేదు. అందుకే వీలు చూసుకుని ఒకసారి వెళ్ళి రావాలని, విజయ్కి ఎలాగైనా నచ్చజెప్పి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. కానీ మామగారిని ఫేస్ చేయాలంటే ఎందుకో ఇబ్బందిగా ఉంది, గిల్టీగా అనిపిస్తోంది. అందుకే ఆగిపోయాడు. అదీగాక సీతకి డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. అవసరమైతే ఏ క్షణంలో అయినా అక్కడికి వెళ్ళవలసి రావచ్చు. అందుచేత కూడా తప్పనిసరిగా విజయ్ దగ్గరికి వెళ్ళే ప్రయాణం వాయిదా వేయాల్సి వచ్చింది. సీతకి 9 నెలలు నిండాయి. ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఆనంద్ వారానికి ఒకసారి సిటీకి వెళ్ళి సీతను చూసి ఆమెకి కావలసినంత ధైర్యం చెప్పొస్తున్నాడు. ఆమెకి వారం 10 రోజుల్లో పురుడు రావచ్చని డాక్టర్ సునీత చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం ఈ వారంలో సీతకి పురుడు రావాలి. డాక్టర్ హరి దగ్గర నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం అతని మనసు ప్రతిక్షణం ఎదురు చూస్తోంది. 2 రోజుల క్రితమే నర్సింగ్ హోమ్కి వెళ్ళొచ్చాడు. సీతకి అన్ని విధాలా అక్కడ సౌకర్యంగా ఉంది. ఆమె ఆరోగ్యం కూడా మునుపటి కంటే బాగానే ఉంది. కడుపులో పిండం ఆరోగ్యంగానే తిరుగుతున్నదని డాక్టర్ చెప్పింది. నెలలు నిండి పూర్ణ గర్భంతో ఉన్న సీతను చూస్తుంటే అతనికి ఎంతో తృప్తిగా, అపురూపంగా ఉంది. బాగా తెల్లగా, నునుపుదేలి, పరిపూర్ణ మాతృమూర్తిలా గోచరిస్తోంది సీత. కానీ నాటికి నేటికి చందమామలో మచ్చలా ఆమె కళ్ళల్లో పేరుకున్న నీలి నీడలు, నిర్వేదం మాత్రం అలాగే ఉన్నాయి. ఆ ఒక్క విషయం ఆనంద్ బాబుని నిరాశపరుస్తోంది. పైగా మనిషి కూడా కొద్దిగా నలిగినట్లయింది. ఆ వారంలో ప్రసవం కావచ్చని చెప్పింది డాక్టర్ సునీత. హరి కూడా ఆ మాటే అన్నాడు. అందుకే అప్పటినుంచి ఆనంద్లో ఆందోళన ఎక్కువైంది. ఫోన్ మోగితే చాలు డాక్టర్ హరి దగ్గర నుంచేమో అన్నంత ఆత్రంగా ఫోన్ ఎత్తుతున్నాడు. సీత మానసికంగా చాలా బలహీన స్థితిలో ఉంది. భౌతికంగా ఎన్ని సౌకర్యాలు అమర్చినా ఆమె మానసిక విచారాన్ని తక్కువ చేయలేని స్థితి. అందుకే ఆనంద్ అనుక్షణం బాధపడుతున్నాడు. తనకెంతో డబ్బుంది, పలుకుబడి ఉంది, ఆమె పట్ల మమకారం ఉంది. అయినా ఆమె కొరకు తనేమీ చెయ్యలేకపోతున్నాడు కదా అన్న ఆవేదన అతడిని పట్టి కుడుపుతోంది. ఎట్లాగైనా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆమెని దైవ సన్నిధిలో భార్యగా స్వీకరించాలన్న కోరిక ఆనంద్ హృదయంలో బలంగా స్థిరపడిపోయింది. యాత్రలు ముగించుకుని అమ్మ ఇంటికి రాగానే ఆస్తి అంతా విజయ పేరున రిజిస్టర్ చెయ్యాలి. అప్పుడైనా ఆమెకి కాస్త సంతోషం కలిగి తన మీద కోపం పోతుందేమో. సీతకి కావాల్సింది తన ఆస్తి కాదు, కావలసింది తన ఆదరణ. నా అనుకునేందుకు లేని ఒంటరితనంలో ఒక చిన్న తోడు, ఎడారి బాటన సాగే తోడు కోసం తప్పించినట్లు ఆమె తనని అల్లుకునేది. జీవితమనే అమావాస్య చీకటిలో తనని వెలుగురేఖగా నమ్మింది. అంతేగాని తన ఆస్తిపై కన్ను వేసి తనని వలపట్టలేదు. ఆ విషయం తనకి బాగా తెలుసు. అలాంటి ప్రేమకి మారు రూపమైన సీత తల్లి కాబోతోంది. ఒక బిడ్డకి తనని తండ్రిని చేస్తోంది. తన కొడుకు లక్షల ఆస్తికి వారసుడు కాలేకపోయినా ఎక్కడో అక్కడ తల్లి ప్రేమకి కొరత లేకుండా పెరిగితే చాలు అని ఆలోచిస్తున్నాడు ఆనంద్. సీతకి ఏదైనా బ్రతుకు తెరువుకి చక్కటి ఆధారం చూపించాలి. తన తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఆమెకివ్వడు. కానీ తన కష్టార్జితంలో ఆమెకి, ఆమె కొడుక్కి కొంత భాగం ఇవ్వాలని మాత్రం అనుకుంటున్నాడు. విజయ తన భార్య. ఆమె అన్నా తనకెంతో ఇష్టం. 15 ఏళ్ల బంధం అంత తేలిగ్గా తెగిపోయేది కాదు. కానీ ఇవన్నీ విజయ్కి తెలియదు. క్షణికావేశంతో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అందుకే తీరిగ్గా కూర్చుని భార్యకి క్షేమ సమాచారాలతో ఉత్తరం రాసి చివర్న ఇంటికొచ్చేయమని ప్రాధేయపూర్వకంగా అర్థించి ఆ మర్నాటి టపాకీ సిద్ధంగా టేబుల్ మీద
ట్రేలో వేశాడు. అంతకుముందు ఆనంద్ రాసిన 2 ఉత్తరాలకు కూడా విజయ్ నుంచి సమాధానం లేదు. దాన్ని బట్టి ఆమె ఎంత ఆగ్రహం మీద ఉందో అర్థమవుతూనే ఉంది. కనీసం ఈ ఉత్తరానికైనా ఆమె జవాబు రాస్తే బాగుండు అని ఆశిస్తున్నాడు ఆనంద్. భార్యను తలుచుకుంటూ అట్లాగే అస్తవ్యస్తమైన ఆలోచనలతో అర్ధరాత్రి ఎప్పుడో నిద్రలోకి ఒరిగాడు ఆనంద్. అక్కడ విజయ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పుట్టింటికైతే వచ్చింది కానీ సుఖం లేదు. దక్షయజ్ఞానికి వచ్చిన పార్వతిలా ఉంది. ఆమె కోరుకున్న మనశ్శాంతి, ఆదరణ లభించటం లేదు. మగవాడు స్వేచ్ఛగా క్లబ్లకి తిరుగుతాడు, తాగి తందనాలాడతాడు, విచ్చలవిడిగా పరస్త్రీలతో కేళీ విలాసాలు సలుపుతాడు. కానీ అదే మనిషి తన భార్యని పరాయి మగవాడు కన్నెత్తి చూసినా సహించలేడు. గతంలో ఆమెకి ఏ చిన్న ప్రేమ వ్యవహారం ఉందని తెలిసినా భరించలేడు. పొరపాటునో గ్రహపాటునో భార్య చేసిన ఏ చిన్న తప్పుని సహించలేడు. ఆమెని బాహటంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టొచ్చు, జుట్టుపట్టి నడివీధికి ఈడ్చేయవచ్చు. అందుకు అతనికి పూర్తి మద్దతు దొరుకుతుంది. కానీ స్త్రీకి కనీసపు సానుభూతి లభించదు. భర్త ఎలాంటి వాడైనా అతని కాళ్ళ దగ్గర పడి ఉన్న ఆడది పతివ్రత. అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇది. స్త్రీకి ఒక నీతి, పురుషుడికి ఒక నీతి. అందుకే అంత అహంకారం, విచ్చలవిడితనం పురుషుడిలో ప్రబలిపోయాయి అనిపిస్తుంది విజయ్కి. కానీ ఆ రోజులు పోయాయి. మగవాడి జులుం అణిగే రోజులు వచ్చాయి. నేటి ఆధునిక యువతి అబల కాదు, సబల. ఆత్మాభిమానాన్ని చంపుకొని పడి ఉండాల్సిన దుస్థితి నేడు ఆమెకి లేదు అనుకుంది విజయ. అందుకే మీరు ఎన్ని వేషాలు వేసినా భరించి మీ కాళ్ళ దగ్గర పడి ఉండటానికి నేను సుమతిని, సుధతిని కాదు. నేను విజయని, 20వ శతాబ్దపు ఆడపిల్లని. నాకు చేతిలో డిగ్రీ ఉంది. నా కాళ్ల మీద నేను బ్రతుకుతాను, నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటాను అంటూ ఛాలెంజ్ చేసినట్లు భర్తను ఎదిరించి అత్తగారు గడ్డం పట్టుకుని బతిమలాడినా వినకుండా పుట్టింటికి వచ్చేసింది. కానీ ఆ క్షణంలో, ఆ ఆవేశంలో భూమి గుండ్రంగా ఉందన్న సంగతి మర్చిపోయింది. చరిత్ర చర్విత చర్వణం అవుతుంది. శతాబ్దాలు మారినా ఆడదాని దుస్థితి మారలేదన్న విషయం తెలుసుకోలేకపోయింది. మార్పు రావాల్సింది మనుగడలో కాదు, మనసుల్లో అని లోతుగా ఆలోచించలేకపోయింది. అందుకే మరి మారని ఈ సమాజంలో పుట్టింట ప్రశాంతత చిక్కుతుందని ఆశించిన ఆమెకి నిరాశే మిగిలింది. భర్త ఆనంద్ని కాదని తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిన విజయకి జీవితం ఒక నెల్లాళ్ల పాటు ఏ కొంచెం ప్రశాంతంగా గడిచిందో అంతే. ఆ తరువాత ఆమె బ్రతుకు అసహ్యాలకి, అపనిందలకి గురి అయిపోయింది. చేతిలో సూట్ కేసుతో ఒంటరిగా పుట్టింటికి వచ్చిన కూతుర్ని చూడగానే తల్లి సంతోషంతో ఎదురొచ్చింది. విజయని కౌగిలించుకొని క్షేమ సమాచారాలు అడిగింది. విజయ ఎప్పట్లాగే 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళటానికి వచ్చింది అనుకుంది. కానీ అల్లుణ్ణి ఎదిరించి కూతురు విజయ భర్తతో తెగతెంపులు చేసుకుని దెబ్బలాడి శాశ్వతంగా పుట్టింటికి వచ్చేసిందని తెలుసుకున్న తల్లి శాంతమ్మ నివ్వెరపోయింది. ఎంత అప్రతిష్ట అంటూ అరచేత్తో నోరు నొక్కుంది. అయ్యో, ఎంత కర్మే తల్లి, నీ చదువు తొందరపాటు ఎంత కొంప ముంచిందే అమ్మా. ఎంత చదివినా ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు అంటూ నాయనమ్మ రాగాలు పెడుతూ తల కొట్టుకుంది. అల్లుడు అలా వ్యవహారం నడిపాడే అనుకో, అయినా నువ్వు కొద్దిగా ఓర్పుతో వ్యవహరించడం నీ ధర్మం తల్లి అన్నాడు తండ్రి వెంకటేశ్వర్లు. మీ చదువుకున్న ఆడవాళ్లతో ఇదే చిక్కు. ఆవేశమే గానీ ఆలోచన లేదు. ఆడది ఒంటరిగా ఉద్యోగం చేసి బ్రతకటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడైతే ఒక్క భర్తతోటే, అప్పుడైతే చూస్తున్నాంగా మా ఆఫీస్లో ఉద్యోగాలు వెలిగిస్తున్న ఆడవాళ్ల అవస్థలు అన్నాడు అన్నయ్య శ్రీనివాస్ నీరసంగా. అవన్నీ వింటూ స్తబ్దురాలైపోయింది విజయ. ఇంకా తల్లి ధోరణి మరీ విపరీతమనిపించి ఏడుపొచ్చింది. మగాడు కావలసినంత డబ్బుంది, చపల చిత్తంతో పరాయి ఆడవాళ్లతో తిరిగాడేమో. వయసులో ఉండగా మీ నాన్న ఇంతకంటే ఎక్కువే పోకిళ్ళు పోయాడు. మీ తాతయ్య పబ్లిక్గా చిన్న ఇల్లే కట్టించి ఇచ్చాడు. నేను మీ బామ్మ నీలాగే సంసారాలు వద్దు అనుకుని భర్తను విడిచి పుట్టిళ్ళు చేరామా? ఆడది సహనశీలి అని ఎందుకన్నారు? ఇంకా అల్లుడు ఆనందబాబు నిజంగా చాలా మంచివాడు. ఈరోజు వరకు ఏ లోటు లేకుండా నిన్ను అపురూపంగా పువ్వులా చూసుకుంటున్నాడు. ఇంతవరకు నీకు పిల్ల పాప లేకపోయినా నీతో ఎంతో సభ్యతగా ఉంటున్నాడు. అదే మరో మగాడైతే ఈ పాటికి 2వ పెళ్లికి సిద్ధపడేవాడు. లక్షల ఆస్తిని, బంగారం లాంటి భర్తని కాదని తగుదునమ్మా అని పుట్టింటికొచ్చింది. ఎంత చదివి ఏం ప్రయోజనం? వివేకం లేకపోయిన తర్వాత? నువ్వు ఇంటికి పెద్ద పిల్లవి. కాపురం చేసిన 15 ఏళ్ల తర్వాత భర్తను వదిలేసి
ఉద్యోగం వెలగబెడితే ఎంత అప్రతిష్ట, మా పరువేమన్నా నిలవాలా? నీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా? అక్కర్లేదా? నువ్వు ఇలాంటి గయ్యాళి రకమని తెలిస్తే అసలు ఏ పెద్ద మనిషి అయినా మన గుమ్మం ఎక్కుతాడా? అమ్మకి పుట్టిన సంతానం అంతా ఇంతే అంటారు. నీ ప్రాణానికి పడి నీ చెల్లెళ్ళ బ్రతుకులు బండలవుతాయి కానీ గడపలో కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు చివాట్లు పెడుతూనే ఉంది తల్లి. ఒసేయ్ విజయ, అల్లుడు వాచ్మెన్ కూతురుతోనే తిరుగుతాడో చౌకీదార్ చెల్లెలతోనే తిరుగుతాడో నీకెందుకు? వాళ్ళ మెళ్ళో తాళైతే కట్టలేదు కదా, పైన ఆస్తంతా నీ పేరున రాస్తానంటున్నాడు. అలాంటి బంగారం లాంటి భర్తను వదిలి పుట్టింటికి వస్తావా? అన్నం తరువాతే చిరుతిళ్ళు, ఎంత తిరిగినా నీ తరువాతే వాళ్ళు. అయినా ఎన్నాళ్ళు తిరుగుతాడు? చదువుకున్నానని విర్రవీగటం కాదు. చాతనైతే నీ సంసారం నువ్వు చక్కదిద్దుకో. బిడ్డ పాప లేకపోయినా నీ దాంపత్యం సుఖప్రదం చేసుకోవటం నీ ధర్మం. మీ భార్యాభర్తల మధ్య మేం కలుగజేసుకోవటం భావ్యం కాదు. నీ సంసారం ఎలా చక్కదిద్దుకుంటావో నీ తెలివితేటలతో నీ ఇష్టం. కానీ సంసారం వదులుకొని పుట్టింట్లో పడి ఉండటం, ఉద్యోగాలు వెలగబెడతామనటం మాత్రం మర్యాదస్తుల లక్షణం కాదు. నీకింకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళు 2 ఉన్నారు, బాగా ఆలోచించుకో అంటూ హితవు చెప్తూనే మరో పక్క గట్టిగా మందలిస్తున్నట్లు లోకరీతి వివరించింది నాయనమ్మ. అంత చదువుకుని అన్ని ఆదర్శ భావాలు ఉండి ఎంతో ఆవేశం ఉండి కూడా ఆఖరికి నాయనమ్మ చేత నీతులు చెప్పించుకోవాల్సిన స్థితిలో పడింది విజయ. ఆధునిక వనిత అయి ఉండి ఎన్నో స్వతంత్ర భావాలు ఉన్న ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి కదా అనుకుంటే విజయ్కి ఏడుపు వచ్చింది. తన మీద తనకే కోపం వచ్చింది, జాలి అనిపించింది. ఇంకా ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏమమ్మా విజయ, ఎన్నడూ లేంది 4 నెలలుగా పుట్టింట్లోనే ఉన్నావు, ఏమైనా విశేషమా? లేక మా అబ్బాయి మీదగానే అలగొచ్చావా అంటూ వెధవ ఆరాలు, వెకిలి పరాచికాలు. 4 నెలలు పుట్టింట్లో గడిచేసరికి విసిగిపోయింది విజయ ప్రాణం. లోకం ఏముంది, గుడ్డిది. నిజానిజాలు తెలియకనే అపాచికాలు ప్రేలగలదు. నిజంగానే తన వల్ల తన చెల్లెళ్ల భవిష్యత్తు దెబ్బతింటుందేమో, తన మూలాన కుటుంబానికి అపఖ్యాతి వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం సమస్య అవుతుందేమో అని భయపడింది. అంతేకాదు, విజయకి మరో నెల పుట్టింట్లో గడిపేసరికి ఇంకొక కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. పిల్లలు లేని కారణాన శాంతమ్మ కూతురు విజయ్ని భర్త వదిలేశాడన్న పుకారు లేచి ఊళ్ళో అంతా వింతగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ పుకారు వినటంతో విజయకి నెత్తిమీద పిడుగులు పడినట్లయింది. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. రక్తం ఆవేశంతో కుతకుతమంది. నిజానికి తనే ఆయన్ని వదిలిపెట్టి వచ్చింది. కానీ పరిస్థితి ఇలా ఎదురు తిరిగిందేమిటి? విజయ్కి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆ మాటలు తలుచుకుంటే కోపం వచ్చింది. కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు, నేనే ఆయన్ని వదిలిపెట్టొచ్చాను అని పిచ్చి పట్టిన దానిలా ఎలుగెత్తి అరవాలనిపించింది. కానీ ఒక విధమైన నిస్సహాయతతో, వైరాగ్యంతో మౌనంగా ఉండిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెలో ఒక విధమైన స్తబ్దత చోటు చేసుకోసాగింది. భర్తని కాదని పుట్టింటికి వచ్చినప్పుడున్న ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది. వాస్తవం కళ్ల ముందు భయపెడుతూ నిలిచింది. ఒకరోజు తోచక దగ్గరలోనే ఉన్న ప్రాణ స్నేహితురాలు వనజ ఇంటికి వెళ్ళింది. వనజ, విజయ, వనజ అన్న శ్యామ్ కుమార్ కలిసి చదువుకున్నారు. వనజ, విజయ దాదాపు ప్రాణమిత్రులు. అరమరికలు లేని స్నేహం వాళ్ళిద్దరిది. వనజ ప్రస్తుతం పురిటికి పుట్టింటికి వచ్చింది. అప్పటికే వనజకి 2 పిల్లలు. ఇది 3వ కాన్పు. ఈసారితో ఆపరేషన్ చేయించుకుందామని వచ్చింది. విజయకి వనజకి దాదాపు ఒకే నెలలో పెళ్లి జరిగింది. అయినా విజయ్కి ఇంతవరకు పిల్లలు లేరు. ఆప్తమిత్రురాలు కదా అని తన గోడు అంతా మనసు విప్పి వనజకి చెప్పుకుంది విజయ. తన స్నేహితురాలు, తన మనసు, వ్యక్తిత్వం తెలిసిన మనిషి, ఆధునిక యువతి అయిన వనజ తనకు తగిన విధంగా సముచితమైన సలహా ఇస్తుందని కదా అని ఆశించింది. కానీ విజయ్కి అక్కడ చుక్కెదురైంది. ఆఖరికి వనజ అంతే అంది. బిఏ చదువుకుని 20వ శతాబ్దానికి చెందిన అమ్మాయి అయినా ఆఖరికి పెళ్ళి, సంసారం అనేసరికి పూర్వకాలపు తన తల్లి నాయనమ్మలాగే మాట్లాడింది. వేదాంతం బోధించింది. తప్పదు విజయ, మనమే అడ్జస్ట్ కాక తప్పదు. మావారు అంతే, సెలవు రోజు వచ్చిందంటే పేకాట పెట్టాల్సిందే. రోజు బార్కి వెళ్ళి డ్రింక్ చేసి వస్తారు. అప్పుడప్పుడు డాన్సర్స్తో పోతారు. వేలకు వేలు సంపాదిస్తారు. 100కి 100 జల్సాగా ఖర్చు పెడతారు. కొత్తలో దిగులు పడేదాన్ని, ఈర్ష్య పడేదాన్ని. కానీ క్రమంగా పట్టించుకోవటం మానేశాను. ఆయన్ని, ఆ దురలవాట్లని మార్చాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఆయన మారలేదు. సరికదా, మా ఇద్దరి మధ్య అనవసరంగా కలతలు రేగేవి. సంసారంలో అశాంతి చెలరేగేది. రోజులు తరబడి ఎడమొగం పెడమొగంగా ఉండేవాళ్లం. క్రమంగా అర్థం చేసుకున్నాను.
అసలు అతన్ని పట్టించుకుని ప్రయోజనం లేదు. మనసుకి బాధ తప్పింది. ఉన్నంతలో నన్ను పిల్లల్ని బాగానే చూస్తారు, ఏ లోటు చెయ్యరు. మా తరువాతే తన కోసం ఖర్చు పెట్టుకుంటారు. సరే, ఆయనకి మంచి సంపాదన ఉంది, ఇంకా ఇంకా సంపాదించాలని పగలు రాత్రి కష్టపడతారు. ఆయన వాటాకి మా మామగారిచ్చిన షేర్లు కూడా బాగానే ఉన్నాయి. 100 రూపాయల ఆదాయం ఉంటే 10 రూపాయలు మాత్రమే తన కోసం ఖర్చు పెట్టుకుంటారు, డ్రింక్ చేస్తారు. కొద్దిగా పరస్త్రీ వ్యామోహం ఉంది. అప్పుడప్పుడు పేకాట ఆడుతారు. సరే, అది నా కర్మ, బలహీనత అని సరిపెట్టుకుని ఊరుకున్నాను. ఆయన సంపాదనంతా బ్యాంకులో నీ పేరున పిల్లల పేరున ఉంది. ఇప్పుడు మా సంసారం హాయిగా ఉంది అంది నిర్వికారంగా వనజ. విస్తుపోయింది విజయ. ఏమిటి వనజేనా అలా మాట్లాడేది? స్త్రీ స్వేచ్ఛ కోసం హోరాహోరీ పోరాడాలని, అవసరమైతే జీవితాన్ని పణంగా పెట్టాలని, సుఖాల్ని త్యాగం చెయ్యాలని గంటల తరబడి కాలేజీ వేదికల మీద ఆవేశంతో మైకు ఊగిపోయేలా ఉపన్యాసాలిచ్చిన వనజేనా ఇది? వనజ ధోరణికి విజయ స్తబ్దురాలైపోయింది. ఆదర్శం వేరు, ఆచరణ వేరు, మాట వేరు, మనుగడ వేరు. ఇంకా వనజ తనని సమర్థిస్తుందని, తన భర్తను విడిచి ఒంటరిగా బ్రతకటానికి ఆసరా చూపి ప్రోత్సహిస్తుందని ఎంతో ఆశపడింది. కానీ వనజ ధోరణి కూడా తల్లి నాయనమ్మలాగే ఉండటంతో ఆమె మనసు చైతన్యరహితమైపోయింది, నిరాశతో కృంగిపోయింది. అయినా అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం, కాలక్షేపం కోసం వనజ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది. అలా వెళ్ళినప్పుడు ఒకసారి అనూహ్యంగా ఒక సంఘటన జరిగింది. ఒకసారి వనజ అన్న శ్యామ్ కుమార్, జెంటిల్గా, హుందాగా, నెమ్మదిగా ఉండే హై క్వాలిఫైడ్ శ్యామ్ కుమార్ విజయ్ యొక్క ఫ్యామిలీ అఫైర్స్ తెలిసి ఒకసారి చీకటి చాటున విజయ్ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకోబోయాడు. అనూహ్యమైన అతని చర్యకి హడలిపోయింది విజయ. అంటే ఆకలేస్తే ఏ గడ్డి అయినా మేసే పశువు అనుకున్నాడా శ్యామ్ తన గురించి? అసహ్యంతో వనజకి కంప్లైంట్ చేసింది. తన ఎదురుగానే అన్నగాని పిలిచి చివాట్లు వేసి తనకి అపాలజీ చెప్పిస్తుందని ఆశించింది విజయ. కానీ అదేం జరగలేదు. సరికదా వనజ అంతా విని చిన్నగా నవ్వి ఊరుకుంది. అంతే విజయ, భర్త వదిలేసిన ఆడది అంటే మగవాడికి లోకువ. ఈరోజు అన్న, రేపు ఇంకొకడు. అందుకే మనం ఆ అవకాశం, ఆలోచన ఇవ్వకూడదు. ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. నీ శ్రేయోభిలాషిగా, ఒక స్నేహితురాలిగా, ఆత్మీయురాలిగా చెప్తున్నాను. నువ్వు ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళిపో. ఇంకా నిజానికి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆనంద్ గారు నిన్ను పొమ్మనలేదు. తెగేదాకా లాగటం మంచిది కాదు. వెంటనే నా మాట విని ఆయన దగ్గరికి వెళ్ళిపో అని సహృదయంతో సలహా చెప్పింది. పోనీ నీ ఇష్టప్రకారం అతనికి డైవోర్స్ ఇచ్చి ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతుకు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. కానీ అలా ఎంతకాలం? ఉద్యోగం అంటే ఉన్న చోట రాదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. భర్తని వదిలేసిన స్త్రీ సమాజంలో ఒంటరిగా బ్రతకటం అంటే ఎంత కష్టమో, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఆలోచించావా? సరే, ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఎలాగో గడిచిపోతుంది. కానీ వార్ధక్యంలో ఒక తోడు కోసం అలమటిస్తే అప్పుడు నిన్ను ఎవరు ఆదుకుంటారు? ఇవన్నీ బాగా ఆలోచించి నిర్ణయించుకో. అయినా సరే నీ నిర్ణయం మారకపోతే సరే, నీకు పూర్తి ధైర్యం ఉంటే నీకు నచ్చిన విధంగా నడుచుకో చెప్పి చిన్నగా నవ్వి ఊరుకుంది వనజ. పుట్టింట్లో వ్యతిరేకత, అవమానం సహించలేక, ఇరుగు పొరుగుల సూటిపోటి మాటలు భరించలేక దిగులుతో రగిలిపోయింది విజయ. ఎవరు చెప్పినా ఒక్కటే మాట, ఆకుచాటు పిందెకే రక్షణ, భర్త చాటునే స్త్రీ జీవితం. ఆ హితోపదేశాలు విని విని అలసిపోయింది విజయ. తరాలు మారినా, యుగాలు గడిచినా ఆడదాని దుస్థితి ఎందుకు మారదు? సహనం, ఓర్పు ఇంకా ఎన్నాళ్ళు? కానీ వనజ చెప్పిన దాంట్లో మాత్రం అసహజమేముంది? లోకం తీరు చెప్పింది, జీవితం చేదు చెప్పింది. అమృత ఫలరాజమైన మామిడి పండులో సైతం టెంక ఉంటుంది. అంత మాత్రం చేత ఆ ఫలాన్ని పారవేస్తున్నామా? ఆ టెంక తీసి ఆ మధుర రసాన్ని గ్రోలుతున్నాం. పుష్పరాజమైన గులాబీ చెట్టు చుట్టూ క్రూరమైన ముళ్ళుంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా పూలను తెంపుకుంటున్నాం. అందమైన పౌర్ణమి అంటే అందరికీ ఇష్టమే. ఆ రోజు కోసం 15 రోజుల చీకటిని భరిస్తున్నాం. శిశిరం తరువాతే వసంతం. జీవితం అంటే అర్థం చేసుకుంటే ప్రకృతిలోనే జీవిత పరమార్థం దాగి ఉంది. సత్యం, శివం, సుందరం. నిజమే, వనజ చెప్పినట్లు అవన్నీ పట్టించుకోకుండా ఉంటే అక్కడే నిశ్చింత. లోకులు కాకుల్లా పొడవరు. 10 మంది శ్యామ్ కుమార్లు కలిసినా ఈ విజయ ఒంటి మీద చెయ్యి వెయ్యలేరు. ఉద్యోగం కోసం తను ఒకరిని అర్థించనక్కర్లేదు. తనే 10 మందికి ఉద్యోగం చూపించగల స్థానంలో ఉంటుంది. బలమైన ఆనంద్ అండదండలు తనకి పుష్కలంగా ఉంటాయి.
ఆ ఇంట్లో ఈనాటికి తనకి పూర్తి స్వాతంత్రం ఉంది. ఇతరత్రా ఏ లోటు లేదు. చాతనైతే అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. లేకుంటే అవును వెళ్తాను. నా ఇంటికి నేను వెళ్ళటానికి సిగ్గెందుకు పడాలి? కొవ్వొత్తి తాను కాలుతూ వెలుగునిస్తుంది. నేను మదన పడుతూ ఆయన భార్యగా వెలుగుతాను. నా సంసారాన్ని నిలుపుతాను. విజయ గట్టిగా కళ్ళు మూసుకుంది. స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చింది. మూసిన కనురెప్పల చాటున దీనంగా నలిగిన దుస్తుల్లో తప్పు చేశానన్న భావంతో వడిలిన భర్త రూపం కళ్ళ ముందుకొచ్చింది. విజయ, నేను చేసిన తప్పే. నన్ను క్షమించమని మనసారా వేడుకుంటున్నాను. నువ్వు మనశ్శాంతి కోసం కొన్నాళ్లపాటు మీ ఇంటికి వెళ్తానంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ వచ్చేయి విజయ. ప్లీజ్ నా మాట విను. నువ్వు లేకుండా ఈ ఇంటిని ఊహించలేను నేను. ఈ ఇల్లు నీది, ఈ ఆస్తి నీది. నీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వచ్చేయి విజయ, ప్లీజ్. భర్త అభ్యర్థన అది. ఒక బలహీన క్షణంలో చేసిన తప్పు. నిస్సహాయురాలైన ఒక పేద ఇంటి అమ్మాయికి చేసిన సహాయం. వయసు చేయించిన పొరపాటు. అంతేగాని నీపై నిరసన కాదు. భర్త సంజాయిషి. వేడికోలు విజయ హృదయ కుహరంలో మారుమోగాయి. మనసు వెన్నలా మెత్తగా కరిగింది. కళ్ళ నుంచి ధారగా కన్నీరు రాలుతుంటే పశ్చాత్తాపపడుతున్నట్లుగా అనుకుంది. వస్తానండి, వచ్చేస్తాను. అవును, అది నా ఇల్లు, నా గుడి. నేను తొందరపాటుతో తెలుసుకోలేకపోయాను. ఈ లైఫ్ సైకిల్ని తెలుసుకోలేకపోయాను. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. గబాల్న కూర్చున్న చోటు నుంచి ఆవేశంగా లేచింది విజయ. డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి ట్యాక్సీ స్టాండ్కి టెలిఫోన్ చేసింది. తన సూట్ కేసు తెరిచి స్టాండ్ మీద ఉన్న తన బట్టల్ని తీసి పెట్టెలో వేసి మూసింది. గబగబా బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడిగింది. అద్దంలో చూసుకుంటూ నుదుట ఎర్రగా తిలకం దిద్దుకుంటుంటే గుమ్మం ముందు టాక్సీ హారన్ వినిపించింది. సూట్ కేసు అందుకుని సరాసరి వంటగదిలోకి వచ్చి తల్లికి వెళ్తున్నానని చెప్పింది. ఉరమని పిడుగుల కూతురు అర్ధాంతరపు ప్రయాణానికి శాంతమ్మ విస్తుపోయింది. అదేమిటే, ఎటు కాని వేళ చెప్పా పెట్టకుండా ఆ ప్రయాణం ఏమిటి? నాన్న అన్నయ్య ఇంట్లో లేరు. మీ బామ్మ గుడికి పురాణం వింటానని వెళ్ళింది. నువ్వింకా భోజనమైనా చెయ్యలేదు. ఇప్పుడు అసలు బస్సుందో లేదో, లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు కంగారు పడుతున్న తల్లిని వారించింది విజయ. దశమి చందమామల విజయ చిన్నగా నవ్వింది. పర్వాలేదులే అమ్మా, నన్ను వెళ్ళని. మళ్ళీ ఒక్క క్షణం ఆలస్యమైనా నా మనస్సు మారిపోతుందేమో. నన్ను వెళ్ళని. అన్నం తినాలని లేదు. బస్సు లేకపోయినా పర్వాలేదు, ట్యాక్సీలో వెళ్తాను. మీ అల్లుడు లక్షాధికారి. ఆ మాత్రం ఫేర్ చెల్లించగలరే? నాన్నకి చెప్పు. తొందరలోనే మేమిద్దరం మళ్ళీ ఒకసారి వచ్చి వెళ్తాం. రివ్వున వంటింట్లోంచి యువతలకొచ్చింది విజయ. అదేమిటే విజయ, అంత కోపమైతే ఎలాగే? నీ సంసారం కుదుట పడాలని నీ బాగు కోరి వెళ్ళమన్నాం గాని నిన్ను పోషించలేక నువ్వు మాకు బరువని కాదు. ఇంకా పైన మాట పెగల్లేదు శాంతమ్మకి. దుఃఖంతో కంఠం పూడుకొని పోయింది. గుడ్ల నీరు కుక్కుకుంటూ బాధతో అంటున్న తల్లిని మధ్యలోనే వారించింది విజయ. అమ్మా, ఇంకా ఈ మాటలన్నీ అనవసరం. అసలు ఇక్కడికి రావటం నాదే తప్పు అంటూ తల్లి కేసి చూసి ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా వీధిలోకి వచ్చి ట్యాక్సీ ఎక్కి కూర్చుని శబ్దం చేస్తూ డోర్ మూసింది. మరు నిమిషం శాంతమ్మ కళ్ళల్లో దుమ్ము రేపుకుంటూ ట్యాక్సీ మెరుపు వేగంతో ముందుకు దూసుకుని క్షణాల్లో కనుమరుగైంది. సీత, వాచ్మెన్ రంగయ్య కూతురు సీత, ఆనంద్ బాబు ప్రియురాలు సీత చచ్చిపోయింది. పండులాంటి మగబిడ్డని కని కన్నుమూసింది. పుట్టుట గిట్టుట కొరకే. కాస్త ముందు వెనుకగా ప్రతి ప్రాణి వెళ్ళిపోక తప్పదు కదా. కొందరు మృత్యువుకి భయపడతారు, మరికొందరు మృత్యువుని వరిస్తారు. సీత వరించింది. స్త్రీకి ప్రసవం పునర్జన్మతో సమానమంటారు కదా. నాకు ఈ ప్రసవంతో పునర్జన్మ లేకుండా ఉంటే బాగుండు భగవంతుడా, నా మనవి ఆలకించు అని మనసారా కోరుకుంది భగవంతుణ్ణి. అందుకోసమే భగవంతుని ప్రార్థించింది. ఆయన దయతలిచి అనుగ్రహించాడు. సీతకి విముక్తి ప్రసాదించాడు. సీత అమాయకురాలైన సీత, 20 ఏళ్లకే 60 ఏళ్ల జీవిత సారాన్ని చవిచూసిన సీత, పుట్టిన దగ్గర నుంచి కష్టాల్ని అవహేళనల్ని చవిచూసిన సీత, పేద ఇంటి సీత, ఆనంద్ బాబునే నమ్ముకున్న సీత, చివరికి అతని ఒడిలోనే చివరి శ్వాస వదిలింది, ప్రాణాలు విడిచింది. ప్రతి స్త్రీ కూడా ఒక మగవాడికి భార్య కావాలని కోరుకుంటుంది, పడుపు కత్తె కావాలనుకోదు. కానీ సీత జీవితం అలాగే వెళ్ళమారింది. అయినా చివరి క్షణాల్లో తృప్తిగా కన్నుమూసింది. తన ప్రియమైన ఆనంద్ బాబు కోరిక తీర్చగలిగాను అన్న సంతృప్తితో సీత కళ్ళు మెరిశాయి. నిశ్చింతగా అతని చల్లని ఆదరపూర్వకమైన ఒడిలో ఒదిగి, అతని చేతుల మధ్య ఒదిగి ప్రాణం విడిచింది. సీతకి మంచి వైద్యం జరిగింది. అయినా ఆమె మరణానికి అతి ముఖ్యమైన కారణం ఆమె బలహీనమైన మానసిక స్థితి.
జీవితం పట్ల మనిషికి విశ్వాసం ఉండాలి, బ్రతుకు మీద ఆశ ఉండాలి. అప్పుడు పోతున్న ప్రాణాల్ని వెనక్కి లాగవచ్చు. కానీ సీతకి ఇవేం లేవు. ఆమెకి బ్రతుకంటే రోత, అందుకే వెళ్ళిపోయింది. ప్రేమ ఎంత బలహీనమైనది, గాఢమైనది అయినా అక్రమమైన ప్రేమని సమాజం హర్షించదు, బలి కోరుతుంది. సీత చితి కాలుతుంటే ఆనంద్ బాబు గుండె కూడా కాలుతూనే ఉంది. ఆమెకు తానేమీ చెయ్యలేక, ఆమెను ఆదరించలేకపోయానన్న ఆవేదన అతన్ని దహించి వేస్తోంది. పొత్తిళ్లలో క్యార్మంటున్న బాబు మళ్లీ సమస్యగా నిలిచాడు. పుట్టిన మరుక్షణం తల్లిని పోగొట్టుకున్న ఈ పసివాడు ఎంత దురదృష్టవంతుడు. తల్లి లేకపోతే తనువు లేదంటారు కదా. కాలుతున్న సీత చితికేసి అలా దిగాలుపడి చూస్తూ నిల్చున్న ఆనంద్ భుజం మీద డాక్టర్ హరి చెయ్యి ఆప్యాయంగా నిమిరింది. ధైర్యంగా ఉండు ఆనంద్. బాబు గురించి నెమ్మదిగా ఆలోచించి నువ్వు, నీ మిస్సెస్ ఒక నిర్ణయానికి రండి. అంతవరకు బాబు మా నర్సింగ్ హోంలోనే ఉంటాడు. మా బిడ్డల్లో ఒకడుగా పెరుగుతాడు. ప్లీజ్ బిలీవ్ మీ, దిగులు పడకు అన్నాడు ఓదార్పుగా. బాబు ఎర్రగా నెత్తుటి ముద్దలా ఉన్న ఆ పసివాడిని చూస్తుంటే ఆనంద్ హృదయం పితృవాత్సల్యంతో ఉరకలు వేస్తోంది. సోగలు దేరిన కళ్ళతో, పొడవైన నాసికతో ముమ్మూర్తులా ఆనంద్ పోలికల్ని పుణికిపుచ్చుకొని బలంగా, ఆరోగ్యంగా ఉన్నాడు బాబు. నా రక్తం, నా ప్రతిరూపం, నా కొడుకు అనుకుంటే ఆనంద్ హృదయం ఉప్పొంగిపోతోంది. సంతోషంతో తుళ్ళి పడుతోంది. కానీ లక్షలకి వారసుడు, తన రక్తానికి రక్తం, పుట్టిన మరుక్షణం నుంచి తల్లి పొత్తిళ్లకి నోచుకొని దిక్కులేని అనాథల హాస్పిటల్లో ఆయాల చేతుల్లో పెరుగుతున్నాడు అనుకుంటే ఆనంద్ హృదయం రంపపు కోతకి గురవుతోంది. తన మనసైన ప్రియురాలు సీత మరణం తలుచుకుంటే అతని గుండె కదులుతోంది. హృదయాన్ని ఎవరో బలంగా ముళ్ళుతో కదిపినట్లు బాధిస్తోంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏమిటి కర్తవ్యం? ఇలా ఎంతకాలం? విజయ్ని రమ్మంటే వస్తుందా? ఆమె సహకారం లేకుండా బాబుని తాను పెంచలేడు. పెంచిన ఆ పసివాడికి సరైన న్యాయం జరగదు. తమ మధ్య సామరస్యం లేకపోతే ఈ సంసారం నిలిచే దారి లేదు. అవును, వెళ్తాడు. దీనికి విజయే సరైన పరిష్కారం చేయగలదు. విజయ్ని ప్రాధేయపడతాడు. విజయ్ అంతగా కాదంటే అప్పుడే ఆలోచించవచ్చు. తప్పు తన వల్ల జరిగింది, ఆమె వెళ్ళిపోయింది. అందుకు క్షమాపణలు చెప్పుకొని ఆమెని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత తనపై ఉంది అనుకున్నాడు ఆనంద్. ఆ నిర్ణయం చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది. ఒక దృఢమైన నిశ్చయంతో నెమ్మదిగా లేచాడు. బెడ్రూమ్ దాటి హాల్లోకి వచ్చాడు. సరి అయిన ఆలనా పాలన లేక తిండికి నిద్రకి క్రమశిక్షణ తప్పి ఈ మధ్య ఆనంద్ ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింది. దానికి తోడు సీత మరణం, విజయ్ నిష్క్రమణంతో మనసు నిండా విషాదం, వియోగం మరింతగా అతన్ని కృంగదీశాయి. 10 లంకనాలు చేసి బాగా జబ్బుపడ్డ మనిషిలా నీరసించిపోయాడు ఆనంద్ నెమ్మదిగా పడకమించి లేచి మధ్య హాల్లోకి వచ్చాడు. ఇల్లంతా బిక్కుబిక్కుమంటూ కళావిహీనంగా ఉంది. ఆనంద్ శరీరం అతి నిస్సత్తువతో తూలుతోంది. భార్య దగ్గరికి వెళ్లాలనే తాపత్రయంతో బయలుదేరాడు. కానీ మళ్ళీ అంతలోనే సందేహం కలిగింది. విజయ వస్తుందా? సీత ఇంకా ఎలాగూ లేదు గనక నన్ను రమ్మంటున్నారు కదూ? అవును, ఆమె అలాగే అంటుంది. కానీ అది నిజం కాదు. ఆమెను తనెప్పుడూ వెళ్ళిపోమ్మలేదు కదా. ఆమె తనంతట తాను వెళ్ళిపోయింది. విజయ్కి ఎలాగైనా నచ్చచెప్పాలి. అస్తవ్యస్తమైన తన మనసుని విప్పి చెప్పాలి. విజయ్ వస్తే అమ్మ కూడా యాత్రలు చాలించుకొని వచ్చేస్తుంది. అప్పుడు బాబుని కూడా ఇక్కడే ఉంచవచ్చు. అప్పుడు తిరిగి తన ఇల్లు ఎప్పటిలా ఆనందంతో, సంతోషంతో కళకళలాడుతుంది. అవును, వెళ్తాను. ఎలాగైనా విజయ్ని తీసుకొస్తాను. ఇప్పుడే వెళ్తాను. అతడి కళ్ళ ముందు చిరునవ్వుతో తల్లి, విజయ కదలాడారు. బాబు బోసినవ్వులు ఆ ఇల్లంతా మారుమోగుతున్నట్లు అనిపించింది. నూతన శక్తి ఏదో శరీరంలో ప్రవేశించినట్లు అనిపించింది. భారంగా అడుగు తీసి అడుగు వేస్తూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. అతని ఒళ్లంతా నీరసంతో పట్టుతప్పి తూలిపోతోంది. కారు నడపగల శక్తి లేదు. అయినా సరే శక్తినంతా కూడదీసుకొని ఉత్సాహాన్ని పుంజుకొని అడుగు ముందుకు వేశాడు. అల్మరాలోంచి కారు తాళాలు, పర్సు అందుకున్నాడు. నెమ్మదిగా వీధి తలుపు తెరిచాడు. చౌకీదార్ని లేపుదామనుకొని మెట్లు దిగబోయాడు. సరిగ్గా అదే సమయంలో గేటు ముందు టాక్సీ దిగింది విజయ. గేటుకు బిగించిన నియాన్ లైట్ వెలుగులో టాక్సీని, భార్యని చూస్తూనే ఆనంద్ కళ్ళు విశాలంగా అయ్యాయి. బలహీనంగా పాలిపోయి వడలిన పువ్వులా ఉన్న భార్యని చూడగానే ఆనంద్ అంతరంతరాలలో గాయం రగిలింది. విభ్రాంతిగా ఆమె కేసు చూస్తూ కళా నిజమా అన్న సందిగ్ధంలో ఉండిపోయాడు. వన్నె తరిగి చిక్కిపోయి మాసిన గెడ్డంతో
అలసటగా ఉన్న భర్తను చూడగానే విజయ స్త్రీ మనసు గిలగిలా కొట్టుకుంది. మనుషులు దూరం అయ్యేసరికి మమతలు పెరిగాయి. మనసులు దగ్గరై బాంధవ్యం మరింత గట్టిపడింది. విజయ స్త్రీ హృదయం చల్లగా ఆర్ద్రమైంది. విజయ గేటు తెరుచుకొని విశాలమైన ఆవరణ దాటి ఒక్కొక్క గుమ్మం మెట్టెక్కుతూ భర్తకి దగ్గరగా అతి దగ్గరగా వచ్చేసింది. ఆనంద్ కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. సంతోషంతో మనసు వశం తప్పినట్లయింది. కల కాదు, నిజమే. విజయ వచ్చేసింది. ఆనంద్లో నూతనోత్సాహం పెల్లుబికింది. కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లి బాష్పధారాల్ని కార్చాయి. విజయ అంటూ వెర్రిగా ఆర్తిగా తనకి సుపరిచితమైన ఆ 3 అక్షరాలని ఎంతో తపనగా పిలిచాడు. చప్పున దూకినట్లు మెట్లు దిగి ప్రేమతో 2 చేతులు చాచాడు. చిలక పంజరంలోకి వచ్చినట్లు విజయ అతని బాహువుల మధ్య ఒదిగింది. మరుక్షణం అతని 2 చేతులు బలంగా ఆమెని పెనవేసుకున్నాయి. ఆనంద్ చేతుల్లో విజయ 2 చేతుల్లో ఆనంద్. సరే, నేనే నీకోసం వద్దామని బయలుదేరాను విజయ. కానీ ఇంతలో నువ్వే నిజం? విజయ్ చెక్కిళ్ల మీద కన్నీరు ధారలుగా జారిపోతుంటే తల అడ్డంగా ఊపింది. కాదండి, నేనే మీకోసం వచ్చేశాను అంది. కాదు విజయ, నా తప్పుని మన్నించమని వేడుకొని నేనే స్వయంగా నీకోసం వద్దామనుకున్నాను. కానీ ఆ అవకాశం కాదు, అదృష్టం నాకు లేకుండా నువ్వు చేశావు. చప్పున పైట చెంగుతో కన్నీరు తుడుచుకుంది. అక్కర్లేదండి, మన పవిత్ర భారతదేశంలో మగవాడికి భార్యను వెతుక్కుంటూ రావాల్సిన అగత్యం ఇంకా పట్టలేదండి. తరతరాలుగా ఆ దుస్థితి ఆడదానిదే. నేనది తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని కాదని వెళ్ళి అక్కడ నేను సుఖపడింది ఏమీ లేదండి. న్యాయంగా నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళాను నిజానికి. కానీ మీరే నన్ను వదిలేశారని, నా క్యారెక్టర్ మంచిది కాదని, నేను గొడ్డుమోతునని లోకం కాకుల్లా రకరకాలుగా నన్ను పొడిచారు. పిలవని పేరంటానికి పుట్టింటికి వెళ్ళిన ఆ దాక్షాయిని చందం అయిందండి నా బ్రతుకు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. నా చోటు ఇదే. మీరు పొమ్మన్నా. విజయ గొంతు దుఃఖంతో పూడుకొని పోయింది. ఆ పైన వినలేనట్లు అసహనంగా తల విదుల్చుకున్నాడు. వద్దు విజయ, దయచేసి నువ్వు అంత దారుణంగా మాట్లాడకు. ఇప్పటికే నేను జరిగిన దానికి సిగ్గుపడుతున్నాను. నేను ఒక దుర్భర క్షణంలో చిన్న బలహీనతతో చేసిన పొరపాటు 1000 రెట్లు బాధపడుతున్నాను. సీత చచ్చిపోయింది విజయ. నాకు బాబు పుట్టాడు. కానీ వాడు దిక్కులేని వాడిలా హాస్పిటల్లో ఆయల దగ్గర పెరుగుతున్నాడు. నీకు బాధ కలగకుండా వాడిని ఏ అనాథాశ్రమంలోనో చేర్పిస్తాం. చెప్పు. కంగారుతో భర్త నోటిని అరచేత్తో చప్పున మూసింది విజయ. నా చాక్లెట్ సీను లాగేసుకున్నాడమ్మా అంటూ అమాయకంగా చెప్పే పసివాడిలా బేలగా సీత చచ్చిపోయింది విజయ అంటున్న భర్త వంక దీనాతి దీనంగా చూసింది విజయ. ఏమిటి, సీత చచ్చిపోయిందా? బాబు అనాథలా పెరుగుతున్నాడా? విజయ హృదయం కలుక్కుమంది. అంతరాంతరాలలోని మాతృత్వపు వాంఛ పెల్లుబికింది. చప్పున కన్నీటిని తుడుచుకొని తల అడ్డంగా ఊపింది. అక్కర్లేదండి, లక్షల ఆస్తికి ఏకైక వారసుడు అనాథగా బ్రతకవలసిన కర్మ అగత్యం వాడికి లేదు. వాడికి తండ్రి మీరు, మీకు భార్యను నేను. తల్లి తండ్రి బ్రతికుండగా వాడు అనాథ ఎన్నటికీ కాడండి. తుళ్ళిపడ్డాడు ఆనంద్. తను పొరపాటుగా వినటం లేదు కదా, కలగనటం లేదు కదా? సంభ్రమంగా చూశాడు. విజయ, అవునండి, నిజమా? నల్లని కారు మబ్బుల మధ్య కాంతి కిరణంలా అంతటి వైరాగ్యంలోనూ నైరాశ్యంలోనూ ఆనంద్ వదనంలో మెరుపులు, 1000 విద్యుత్తుల వెలుగులు. సంభ్రమాశ్చర్యాలతో భార్య కేసి విస్తుపోతూ చూశాడు. విజయ, ఏమిటి నువ్వు చెప్పేది? ఆనందంతో మాట తడబడుతోంది. అక్షరాల నిజమండి. ఇప్పటికే జరిగిన దానికి సిగ్గుపడుతున్నాను. అసలు నేను సర్దుకుపోవటం నేర్చుకుంటే ఇంతవరకు రాకపోను. సాటి ఆడదానిగా సీత మీద ఈర్ష్యపడ్డాను. పసివాడి మీద పగ సాధించేటంత రాక్షసత్వానికి నేనింకా దిగజారలేదండి. నవమాసాలు మోసి కన్న మమకారం తెలియకపోయినా అందరూ అవహేళన చేసినట్లుగా గొడ్డుతనం ఉన్న స్త్రీకి అయినా బిడ్డల మీద మమకారం, అమ్మ అనిపించుకోవాలన్న కోరిక నాకు ఉన్నాయండి. కడుపును మోసి కనలేకపోయినా కనీసం పొత్తిళ్లలోని బిడ్డని పెంచే అర్హత అయినా నాకు భగవంతుడు ప్రసాదించాడు. బాబు ఎన్నటికీ అనాథ కాదండి. పదండి, ఇప్పుడే వెళ్ళి మన బాబుని తెచ్చుకుందాం. విజయ ఆవేశంగా ఆనందంగా భర్త చేయి పట్టుకుంది. ఆనంద్ నోట మాట రావటం లేదు. ఇంకా ఏది నిజమో ఏది కలో తెలియని ఇదమిత్తంలోనే కొట్టుకుంటున్నాడు. వెదగపోయిన తీగ కాలికి తగిలినట్లు భగవంతుడు కోరుకునే వరాలు కురిపిస్తున్నట్లు ఉంది అతని పరిస్థితి. ఇది నిజమా? నా చెవులు నన్ను మోసం చేయటం లేదు కదా? నా మనసు నన్ను పరిహసించటం లేదు కదా? అసలు నా ఎదురుగా ఉన్నది విజయేనా?
ఆ పలుకులు ఆమెవేనా? సంఘర్షణ నుంచి ఆనంద్ నెమ్మదిగా తేరుకుని తలెత్తాడు. విజయ? అవునండి, నేను విజయనే. ముందు పదండి, మన బాబుని మన ఇంటికి తెచ్చుకుందాం. ఇప్పటికే 4 దినాల నుండి అక్కడున్నాడు. భర్తని తొందర చేసింది విజయ. ఆనంద్కి ఇంకా సందిగ్ధత వదిలినట్లు లేదు. భార్య ముఖంలోకి తేరిపారి చూస్తున్నాడు. ఇప్పుడు చాలా చీకటి పడింది విజయ, రేపు వెళ్దాం, టాక్సీని పంపేయి. ఆనంద్ కంఠంలో ఎంత దాచినా దాగని సంతోషం పరవళ్ళు తొక్కుతోంది. మాటలు రాని పసివాడిలా అక్షరాల కోసం తడుముకుంటున్నాడు. కానీ విజయ అభ్యంతరం చెప్పింది. చీకటి కానియండి. ఇది చీకటి కాదండి. మన జీవితంలోకి, మన మనసుల్లోకి వెలుగు ఇప్పుడే వచ్చింది. ఇంకా ఈ చీకట్లు మనల్నేం చెయ్యలేవు. పదండి వెళ్దాం. భర్తకి చేతి ఆసరా అందించి ట్యాక్సీ దగ్గరికి నడిపించుకొని వచ్చింది విజయ. చౌకీదార్ని లేపి ఇల్లప్పగించి టాక్సీలో భార్య సరసన కూర్చున్నాడు ఆనంద్ బాబు. మరు నిమిషం చీకట్లను చీల్చుకుంటూ టాక్సీ మెరుపులా వేగాన్ని పుంజుకుంది. సిటీ దాటి నర్సింగ్ హోం వైపు బాణంలా దూసుకుపోసాగింది. ఒక అభాగ్యురాలు కన్నబిడ్డకి అమ్మ దొరికింది. ఆ బిడ్డ అదృష్టమే మరి. కానీ ఈ ఆధునిక సమాజంలో స్త్రీ దుస్థితి ఎందుకిలా ఉంది? మృత్యువు భయంకరమైనది, పుట్టుక ఆనందకరమైనది. కానీ కొందరికి చావు, పుట్టుక కూడా భయంకరమైనవే. కొందరు ఆనందాలు అనుభవించటానికే పుడతారు, మరికొందరు కేవలం దుఃఖపడటానికే అన్నట్లు జన్మ ఎత్తుతారు. కొందరికి జీవితం వరం, మరికొందరికి జీవితం శాపం. ఈ చరాచర సృష్టి అంతా ఈశ్వర మహిమ కదా. అందరూ ఆయన బిడ్డలే కదా. అయినా మరి మనిషికి మనిషికి మధ్య ఇన్ని తేడాలెందుకో, ఇన్ని అంతరాలెందుకు? ఒకరికి వరమైన జీవితం మరికొందరికి శాపంగా ఎందుకు మారుతుంది? కొందరి జీవితాలు ఇలా మధురంగా ఎందుకు ఉంటాయి? మరికొన్ని జీవితాలు ఎందుకు ఇలా బాధాకరంగా ముగుస్తాయి? ఎప్పుడైనా ఎక్కడైనా ఆఖరికి మరణించాకైనా పైలోకాల్లో భగవంతుడు కనిపిస్తే అడగాలని ఉంది. పవిత్రమైన ఈ సృష్టికి అర్థం తెలుసుకోవాలని ఉంది. సమాప్తం. గెస్ట్ హౌస్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.